లక్నో జట్టు ఎట్టకేలకు గెలుపును సాధించింది. వరుస పరాజయాల నడుమ ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా వదులుకున్న తర్వాత ఇక గెలిచినా ఓడిపోయినా ఫలితం లేదు అనుకునే సమయంలో విజృంభించారు లక్నో ఆటగాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ జట్ల మధ్య జరిగిన 64వ ఐపీఎల్ మ్యాచ్లో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తుఫాన్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్లో మిచెల్ మార్ష్కు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. మిచెల్ మార్ష్కు ఇది తొలి సెంచరీతో ఇక ఎరగదీసేశాడు. తన సెంచరీ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ 10 ఫోర్లు 6 సిక్స్లతో చితక్కొట్టాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మిచెల్ మార్ష్ ఐడెన్ మార్క్రమ్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ఈ సమయంలో మిచెల్ మార్ష్ 32 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత మార్ష్ తన సెంచరీని చేరుకోవడానికి 24 బంతులే పట్టాయి. హర్షద్ ఖాన్ వేసిన 16.5వ ఓవర్లో 4 బాదిన తర్వాత బంతికి సింగిల్ తీసి 3 అంకెల స్కోర్ను అందుకున్నాడు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన బౌలర్లలో ఒకడైన రషీద్ ఖాన్ ఈ సీజన్లో తేలిపోతున్నాడు. ఇవాళ లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ తరఫున ఇన్నింగ్స్లో 12వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్పై మిచెల్ వరుసగా 5 బంతుల్లో 5 బౌండరీలు బాదాడు. అంటే మార్ష్ తన ఓవర్ మొత్తంలో 25 పరుగులు పిండుకున్నాడు. అందులో 3 ఫోర్లు 2 సిక్స్లు 1 సింగిల్ ఉన్నాయి. అంటే ఒకే ఓవర్లో వరుసగా 1 సిక్స్ 1 ఫోరు మళ్ళీ ఇంకో 6 తర్వాత 2 ఫోర్లు ఒకే ఒక్క సింగిల్ బాదాడు. రషీద్ ఖాన్పై ఇంతకు మునుపు ఏ బ్యాట్స్మెన్ కూడా బాదని ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడనమాట. ఇక చివరకు హర్షద్ ఖాన్ వేసిన 18.2వ ఓవర్లో తన బౌలింగ్లో మిచెల్ మార్ష్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో 64 బంతుల్లో ఏకంగా 117 పరుగులు చేశాడు. ఇది లక్నో జట్టుకే అత్యంత కీలకమైన విషయం అని చెప్పుకోవాలి.